ఎవరిని రిటైన్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర తిరుపతిలో మనం ఇదివరకే చాలా మందిని రిక్రూట్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఉన్నారా లేదా? ఎస్ నో? చాలా ఎస్ నో, రైట్. సో ఈ రిక్రూట్ చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉన్నారు. అందులో కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ పైన అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ తెలిసినటువంటి వాళ్ళని రిక్రూట్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంది? రిటైన్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంది సార్? ఎవరికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, ఈ 21st సెంచరీలో ఎవరికి డిజిటల్ పైన ఎక్కువ అవేర్నెస్ ఉంది? యంగ్ జనరేషన్ ఎవరైతే ఒక 20 to 25 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీ టీంలో రిక్రూట్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ లేదు అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని రీటైన్ చేసేటువంటి ప్రయత్నం మనం ఇప్పుడు చేయాలి. వాళ్ళే మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతారు. మనకు డిజిటల్ మార్కెటింగ్ రాదు, ఆ పర్సన్కి వచ్చు. ఆ పర్సన్ ద్వారా మనము ఇప్పుడు చేసేటువంటి బిజినెస్ కంటే ఒక 10 రెట్లు ఎక్స్ట్రా బిజినెస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మేజర్ గా వాళ్ళని రీటైన్ చేసేటువంటి క్రమంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ అక్కడ కేర్ అనేటువంటి మోడల్ ఉంది. ఆ కేర్ మోడల్లో ఫస్ట్ వన్ కనెక్ట్. కనెక్ట్ ఇన్ ద సెన్స్, కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి? అతనితోని మాట్లాడి, అప్పుడు మనం ఇది వరకు మాట్లాడినప్పుడు ఆయన కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసి ఉంటాడు, కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి ఉంటాడు.